ప్రేమైన దేవుని వల్లగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మట్టి మనుషులకు అర్థం కానటువంటి మహాజ్ఞానాన్ని దేవుడు ఈ గ్రంథంలో రాయించాడు. మరి ఈ మట్టి బుర్రతో ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనకు అర్థం కాదు. కానీ అంటే భూ సంబంధమైనటువంటి, అందుకే లేఖనాల్లో కూడా యేసుప్రభువు వారు చెప్తాడు, దేవుని యొక్క సంగతులను దేవుని సంగతులతోనే సరిచూడాలి. భూ సంబంధమైనటువంటి, అందుకే ఒక మాట కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో ఇక్కడ 10వ వచనం చూస్తే, మనకైతే దేవుడు, ఇక్కడ ప్రియులారా ఆలోచన చేస్తే 9వ వచనం చూసుకుంటే బాగుంటుంది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచారము కాలేదు అని రాయబడి ఉంది. ఇది బాగా ఆలోచించాలండి. ప్రతి మాట మనసు పెట్టి మనం ఆలోచన చేస్తే చాలా ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు మనిషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. పిల్లలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి ఇప్పుడు సర్వసత్యంలో అంటే ఇక మరుగైనటువంటిది ఏమీ లేదండి. అసలు భవిష్యత్తు అండి కాలములలో, అంటే అన్ని కాలాలలో ఏమేమి జరిగినాయో అన్ని కూడా రాయించాడు దేవుడు. చాలా విషయాలు రాయించాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే లౌకికాత్మ అంటే అది ఇక ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి వాటి మీదే మనసు కలిగినటువంటి ఆలోచనలు. లౌకికాత్మ అంటే లోక సంబంధమైనటువంటి 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఆలోచనలే. అంతకు మించి ఆలోచన లేనటువంటిది అంతకు మించి ఎక్కువ ఆలోచించకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచించేది ఈ ఆత్మ. లౌకిక ఆత్మ అంటే అది అంతా కూడా ఇక లోతుగా ఆలోచించినటువంటి ఆత్మ. కాగా దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అంటున్నాడు.
ఇక్కడ పిల్లలు ఆలోచన చేస్తే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాము. ఈరోజు బోధలు ఈ 66 పుస్తకాలు ఈ దేవుని గ్రంథం చేతికొచ్చింది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బోధించుకుంటూ పోతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ పిల్లారా, మరి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన ఆలోచించవలసింది ఏంటంటే, కనిపించినవి ఈ లోకంలో ఉన్న మనకి కనిపించినవి ఉన్నవి అనటానికి మరి మనం నమ్మాలి అంటే, కనిపించనివి మనము నమ్మాలి అంటే, ఆ కనిపించినటువంటి వాటిని ఉన్నవి అనటానికి మనం నమ్మాలి అంటే పురులారా, ఇది లౌకిక ఆత్మగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథాన్ని అర్థం కాదు. పెద్దలు ఎంతో మంది ఉన్నారు గ్రంథంలో. ఆవేశపడొద్దు, ఆలోచించాలి. ప్రభాకర్ గారు ఒక మంచి మాట అన్నారు. ప్రభాకర్ అని చెప్తేనో లేకపోతే ప్రసాద్ అని చెప్తేనో కాదు, కానీ ఇక్కడ లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనిషి జ్ఞానం నేర్పు మాటలతో వద్దు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. ఆత్మ నేర్పు మాటలతోనే మేము బోధిస్తున్నాము అని చెప్తున్న సందర్భాలను బట్టి ఈరోజు ఈ లోకం ఎలాగ నమ్మట్లేదు. కనిపించినవి ఉన్నవి అంటే ఈ లోకం నమ్మట్లేదు. ఈ లోకంలో నుండి మనం ఏర్పాటు చేయబడినటువంటి వారిగా క్రీస్తులోకి వచ్చినటువంటి మనకు ఆత్మ సంబంధమైన సంగతులు మనం తెలుసుకోకపోతే, తెలియకపోతే ఉపయోగం లేదు. కనిపించినటువంటివి ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కనిపించినవి ప్రియులారా, నరకం అనేది కనిపించదు. ఒక ఆయన అంటాడు, ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు నరకం ఏడుందయ్యా, నరకం గురించి మాట్లాడలేదు, క్రొత్త నిబంధనలో నరకం ఉంది కదా, అది మనం నమ్మాల్సిన పని లేదు అంటుంది ఒక ఆయన. ఇక ప్రియులారా, మనం ఆలోచిస్తే నరకం కానివ్వండి, పరలోకం కానివ్వండి, మరి ఇవన్నీ కనిపించవు. యేసుక్రీస్తు వారు కూడా కనిపించట్లేదు. మనం చూసామా? చూడలేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది చూడలేదు. చనిపోయింది చూడలేదు. సమాధి చేయబడింది, తిరిగి లేచింది కూడా మనం చూడలేదు. చూడనటువంటి సంగతులు మనం ఎలా గ్రహిస్తున్నాము అంటే, లేఖనముల ప్రకారముగా మనం నమ్మి ఆయన భూమి మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచాడని లేఖనాలను బట్టి మనం నమ్ముతున్నాము. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ప్రకృతి సంబంధి మనుషుడు ఏంటంటే, పరలోకము లేదు, నరకము లేదు అనే ఆలోచనలో ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు అలా అంటున్నారు. నమ్మనటువంటి వాళ్ళు, ఆత్మ సంబంధమైన సంగతులు నమ్మనటువంటి వాళ్ళు. కాబట్టి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మానుభవము చేతనే. ఎలా అండి అని మీరు అనుకోవచ్చు. ఆత్మానుభవం ఎలా వచ్చిందంటే, ప్రియులారా,
ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. కాబట్టి మనంతా గొప్పగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మోషే చేత వాగ్దానం చేశాడు, చెప్పాడు, పలికించాడు, నా వంటి ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును అని చెప్పాడు. దేవుడు ప్రవక్త చేత చెప్పించాడు. ఎందుకంటే ఇక్కడ పురులారా మనం ఆలోచన చేస్తున్నట్టయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము పురులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ 22వ వచనం చూస్తే ఇతరులను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును. అద్భుతం అండి. ఈ మాట మోషే ద్వారా దేవుడు పలికించిన మాట. ఆనాటి యూదులు, ఇశ్రాయేలీలు పురులారా నమ్మనటువంటి దశలో ఉన్నారు. అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి క్రీస్తును ఆనాటి యూదులు, ఇశ్రాయేలు నమ్మలేదు. నిజంగా పురులారా మనం ఆలోచన చేస్తే ఈ విషయాలు చూడండి, ఎంత గొప్ప మీకు మంచి లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మోషే చెప్పాడు, కానీ వీళ్ళు ఏమాత్రం కూడా నమ్మని దశలో ఉన్నారు. ఆనాడు పేతురు గారు ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు అన్నమాట ముఖ్యంగా. కాబట్టి మరి మోషే నమ్మాడు, నమ్మినటువంటి మోషే చేత దేవుడు పలికించాడు, మోషే నమ్మాడు. నమ్ముట అంటే నమ్మినటువంటి మోషే మరలా భూలోకంలో యేసుక్రీస్తుతో మాట్లాడటం జరిగింది. వండర్ఫుల్ విషయం, మీకు తెలిసిన విషయమే. చూసారా, క్రీస్తు పూర్వము మోషే ఇశ్రాయేలీల నాయకుడు. ఆ నాయకుడికి దేవుడు వాగ్దానం చేశాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నిన్న గొప్పవని. ఎంత విశ్వాసం ఉంచాడు చూడండి. మాట చేతనే విశ్వసించిన మోషే, దేవుని మాట చేతనే మోషే విశ్వసించాడు. విశ్వసించినటువంటి మోషేకి నిజంగా 17వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తే 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహానును ఎంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఇక్కడ పిల్లలు మనం ఆలోచన చేస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. చూసారా, మోషే గారు, ఏలియా గారు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అంటే ఎంత గొప్ప వండర్ జరిగిందో చూడండి ప్రియులారా. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాల కట్టుదని యేసుతో చెప్పాను. అతను ఇంకొన మాట్లాడుతున్న, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనిను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఈయన మాట విండును ఒక శబ్దము మేఘములో పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. చూసారా, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి వాటితోనే సరిచూడాలి. కనిపించినటువంటి అంటే జరగనటువంటి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని,
మనం చూడకపోయినప్పటికీ కూడా, ఆయన పునరుద్ధానాన్ని చూడకపోయినప్పటికీ కూడా మనం ఏ విధంగా అయితే నమ్ముతున్నామో అదే విధంగా నా వంటి ప్రవక్తను మీ సహోదరులు పుట్టిస్తాడు అని మోషే చెప్పాడు. మోషే అయిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభువుని చూసే భాగ్యం కలిగింది. కాబట్టి ఈరోజు పిల్లలు మనం ఆలోచన చేస్తే పరలోక సంబంధమైనటువంటి విషయాలలో మనం పొరపాటు పడుతున్నామేమో. ఎందుకంటే యేసుక్రీస్తు విషయంలో కూడా పెద్దలు చాలా ఆలోచన చేస్తున్నారు. మంచిది, ఒకవేళ ఇది అంగీకారయోగ్యం అయితే ఈ వీడియోని పెడదాము, లేకపోతే ఈ వీడియోని తీసేయండి, నో ప్రాబ్లం. ఆలోచన చేస్తున్నాం మనం. ఇప్పుడు పరలోకంలో అసలు ప్రియులారా ఈ భూమి మీద ఏదేనులో నుంచి ఆదాం బయటికి ఆదాం అవ్వలు ఎప్పుడైతే బయటకు వచ్చారో, కాబట్టి ఈ భూమి కంటే ముందు ప్రియులారా పరలోకం నుండే భూమి మీద అంతా కూడా హ్యాండిల్ చేయటం జరిగింది. పరలోకం నుండే భూమి మీద ఉన్న సర్వమానవాళిని దేవుడు హ్యాండిల్ చేస్తున్నాడు. హ్యాండిల్ అంటే ఏంటంటే నడిపింపు, లేక నడిపించటం, లేకపోతే మార్గాన్ని చూపించటం, లేకపోతే సరిచేయటం. ఇలా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరలోకం నుండే వస్తుంది అంతా కూడా మెసేజ్. ఇక్కడ పిల్లలు మనం ఆలోచన చేస్తే ఒక అబ్రహామును కంట్రోల్ చేయాలంటే ఆదికాండము 22వ అధ్యాయము పిల్లరా మనకి 11వ వచనంలో చూస్తే, మనము ఆదికాండం 22వ అధ్యాయము ఈ 11వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము. అబ్రహాము కుమారుడిని బలి అడిగినప్పుడు ఇస్సాకును తీసుకెళ్లి మరి ఆయన చెయ్యి వధించటానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నప్పుడు 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన చిన్నవారి మీద చేయి వేయకము, అతన్ని నేనేమీ చేయకము. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే పరలోకం నుండి భూమి మీద హ్యాండిల్ జరుగుతుంది, అంటే సరిచేయడం జరుగుతుంది. ఆ అధికారాన్ని, అంటే పరలోకం నుండే దూత వచ్చి ఆ దూత మాట్లాడటం, పరలోకం నుండి దూత అబ్రహామా అని పిలవటం. ఏమండి, అప్పుడు దీనికి ఎందుకు ఈ విషయాన్ని చూపిస్తున్నా అంటే, పరలోకం అనేది భూలోకం ఏ విధంగా ఉందో పరలోకం అనేది కూడా ఉంది. ఈ పరలోకం నుండే భూలోకాన్ని దేవుడు హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంతకీ పరలోకంలో దూతలున్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే పరలోకంలో దూతలున్నారు. పరలోకంలో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పరలోకమందున్నటువంటి దేవుడే భూలోకం రాజ్యములలో ఏమండి రాజులను సైతం కూడా మరి హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి పరలోకంలో దూతలున్నారు. పరలోకంలో దూతల కంటే ఏమండి ఇంకా గొప్పవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దూతల కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన పరలోకంలో లేడు అనటానికి మనకి అవకాశం లేదు. ఎందుకంటే పరలోకంలోనే దూతలు ఉన్నప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పరలోకంలో ఉన్నాడు అనటానికి అసలు ఎలాంటి సందేహము అనేది మనకి ఎందుకంటే అంతటా యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము అని ఉంటదండి. అంటే అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ముందుగా తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను.
అంతటా యేసు పరలోక నివాస అయ్యుట ఆవశ్యకము అని మనకి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 3:21 చూపించాను. అంటే పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు అనటానికి యోబు గారి దగ్గరికి కూడా వెళదాం పిల్లారా. యోబు గారి దగ్గరికి కూడా వెళ్దాం. ఎందుకంటే ఒకసారి యోబు గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. అంటే నేను ఈ లేఖనాలను బట్టి నేను ఆలోచించిన విధానం సోదరులారా, దీన్ని నేను నమ్మమని చెప్పట్లేదు. దీన్ని బట్టి మనం ఎలా ఉండాలంటే మనం అందరం కూడా ఎందుకంటే ప్రేమగానే ఉందాము. అంటే నేను ఆలోచించి నాకు వచ్చినటువంటి ఈ లేఖనాలను బట్టి నేను అర్థం చేసుకున్నటువంటి విషయాలు చెప్తున్నాను. ఇక్కడ యోబు గారు ప్రియులారా తన స్నేహితులు ఏమండి మరి స్నేహితులను ఉద్దేశించి మాట్లాడుతూ 16వ అధ్యాయము ఇక 19వ వచనం చూస్తే, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు అన్నాడు. సరే, ఇక్కడ ఇది మరి యేసుక్రీస్తు ఉన్నాడో మరి తండ్రి ఉన్నాడో, ఇక్కడైతే సాక్షి అని ఉంది. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇంతకీ మరి ఇంకో చూద్దాం. ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి నేను ఆ ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఈ సాక్షి ఆ సాక్షి అనే అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ప్రియులారా మనం నమ్మకమైన సాక్షియు అని ఉంటది. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటది. ఏం మాట అంటే ఇక్కడ మొదటి అధ్యాయంలోనే ప్రియులారా మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రకటన గ్రంథంలోనే ఉంటుందన్నమాట. మీరు చూసే ఉంటారు. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే నేను ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు అంటే కనిపించినటువంటివి పరలోకము ఉంది, కనిపించినటువంటిది నరకము ఉంది, కనిపించినటువంటిది పరదేశం ఉంది, కనిపించినటువంటి లోకాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ప్లేసులు ఏ విధంగా ఉన్నాయో, మరి కనిపించినటువంటి యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో ఉన్నాడు అనటానికి ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలను బట్టి మనము ఆయన మాటను మనం తీసివేయకూడదు. కాబట్టి ప్రియులారా ఆయన మాటను కూడా మనం తీసేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి ఒక్కసారి ప్రియులారా ఇక మీకు చూస్తే చాలా విషయాలు నేను పరలోకం నుండి వచ్చాను అనే విషయాలు మరలా ఇక్కడ యోహాను సువార్తలో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన నేను ఒక్కడై ఉండక నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీసిన నా తీర్పు సత్యమే అనేటటువంటి మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఇక్కడ వాళ్ళతో శాస్త్రుల పరిచయులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యేసు నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళుతునో నేను ఎరుగును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వస్తున్నానో ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరుగరు, మీరు శరీరం బట్టి తీర్పు తీస్తున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను, నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాం గనుక నేను తీర్పు తీర్చును, నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పిను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఇక్కడ కూడా ఆ కాలంలో కూడా వీళ్ళు నిన్ను తండ్రి పంపలేదు, అసలు నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాదు అనేటటువంటి సందర్భాల్లో ఆయనకి కూడా మరి సమస్యల్లో అక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ మనకి ఆదికాండము యోహాను సువార్త 10వ అధ్యాయము 56వ వచనంలో కూడా మనం చూస్తే అందుకు 57వ వచనం, అందుకు
ఆ, ఆ, ఇక్కడ అందుకు యూదులు, నీకు ఇంకొన్ని 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెన్ను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. ఇక వాళ్ళు ఇక్కడ కూడా నేను ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, మనం అందరం కూడా అనేక విషయాలు మనకి తారసపడుతున్నాయి. కాబట్టి మరి ఏంటి, కనిపించినటువంటి పరలోకం నమ్ముతున్నాము, కనిపించినటువంటి ప్రాంతాలను నమ్ముతున్నాము. అలాగే బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనము నమ్మాలి. మరి ఎలా? ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం ఆలోచన చేస్తే 2వ వచనం చూస్తే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అని ఉంది ఇక్కడ. ఇక చూస్తే ప్రియులారా 18వ వచనం చూస్తే, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచును. ఇక్కడ ప్రియులారా తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. ఇకపోతే తండ్రి రొమ్మున ఉన్నాడు అని చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూస్తే, ఇక్కడ ఇక చూస్తే అసలు తండ్రి రొమ్ము ఉందో లేదో చూద్దాం. దేవుని అంటే తండ్రి రొమ్మున లేకపోతే కుడిపార్శ్వం. ఇక్కడ అపోస్తుల కార్యంలో అంటే ఇప్పుడు అదేంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము తండ్రి రొమ్మునున్న అనేది జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాడు, ఆయన బయలుపరిచిందని చెప్తున్నాడు. ఇక్కడ ఈ అపోస్తుల కార్యములు చూస్తే 2వ అధ్యాయము 7వ అధ్యాయము 55వ వచనం చూస్తే, అయితే అతడు పరిశుద్ధాత్మతో స్టెఫెను గురించి చెప్తున్న సంగతుల్లో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూసి, ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూస్తున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువి చంపిరి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే స్పష్టంగా మరి ఆకాశం తెరబట్టము, దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటము, ఇవన్నీ ఇక్కడ గొప్ప సాక్ష్యం కనపడుతుంది. కాబట్టి ఇంకా చూస్తే ఇంకా పరలోకానికి వెళ్ళినటువంటి పరిస్థితులు, అంటే పరలోకం ఉందా అంటే ఉంది, పరలోకం ఉంది, దేవదూతలు ఉన్నారు. అదేవిధంగా ఈ పరలోకం నుండి నేను వచ్చాను అంటే మరి అది లేదు, ఆయన భూమి మీద మరీ గర్భం ద్వారా వచ్చాడు, మరీ గర్భం ద్వారానే వచ్చాడు. కానీ మరీ గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మ ప్రవేశం. ఇంకా ఆత్మ ప్రవేశాలు భార్యాభర్తల బంధంలో ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఒక విధంగా చెప్పాలంటే భార్యాభర్తల ద్వారా ఆత్మలు వస్తున్నాయా? భార్యాభర్తల ద్వారా దేవుడు ఆత్మని ప్రవేశపెడుతున్నాడు అనేది స్పష్టంగా ఉంది. ఎందుకంటే పరలోకము నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. కాబట్టి పరలోకంలో ఆత్మగా ఉన్నటువంటి, పరలోకంలో ఆత్మగా యేసుక్రీస్తు వారు ఉన్నాడు. నిజంగా చూస్తే మనం కొరింథీ పత్రికలో కొంత విషయాన్ని సమాచారాన్ని ఇస్తున్నాడు. కొరింథీలకు రాసినటువంటి పత్రికలో ఏమంటున్నాడంటే, ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇక 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని చూస్తే ఏమన్నాడంటే, ఇక్కడ మనం 5వ అధ్యాయము 3వ వచనం, మనం దిగంబరులం కాక వస్త్రం ధరించుకుని వారముగా కనపడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనితో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనం భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు గాని మత్తమైనది, జీవము చేత మృంగివేయబడినట్లు
ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుతున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొంచున్నాము. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే మనకి మహిమ దేహము ఏమండి మత్తమైనది. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రియులారా మనం ఆలోచించి దీని మీద ఆ నివాసమును దీనిపైన ధరించుకుని కోరుచున్నాము. అంటే పరలోకమందు మనకు ఏమండి నిత్యమైన నివాసం, నిత్యమైనదియునైనా చూసారా. ఈ నివాసము శిథిలం, ఈ భూమి మీద మన ఈ గుడారము నివాసము శిథిలమైపోయినో చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. అంటే పరలోకంలో నివాసము ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా వస్తే, మనం యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా వస్తే 14వ అధ్యాయాన్ని చూస్తే, మరి నా యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా తండ్రి యందు మీరు మీ హృదయాలు కలవరపడనీకుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఇద్దరు నుండి మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళ్ళుస్తున్న స్థలమును మార్గమును మీకు తెలియనని చెప్పాను. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే, ప్రియులారా ఇక్కడ కూడా పరలోకంలో నివాసాలు ఉన్నాయి. అంటే పరలోకంలో నివాసాలు ఎప్పుడున్నాయి? ఏమండి, పరలోకము నుండి, పరలోకంలో దేవదూతలు ఉన్నారు, పరలోకంలో పరిశుద్ధుడైన దూతలు సింహాసనం మీద ఉన్నటువంటి ఏమండి మరి ఆయన్ని స్తుతిస్తున్నాయి, పరిశుద్ధుడు అని. కాబట్టి పరలోకంలో తండ్రి ఉన్నప్పుడు పరలోకంలో కుమారుడు కూడా ఉన్నాడు అనటానికి ఎటువంటి సందేహము లేదు. ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేస్తున్నప్పుడు మాత్రం మనకి పరలోకంలో కుమారుడు ఉన్నాడు. పరలోకం నుండే చూస్తే ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తే మరొక ఆలోచన మనని మా వాక్యము ఆలోచింపజేస్తుంది. 14వ చూస్తే 16వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే 16వ అధ్యాయంలో, అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన్ని మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమునకు వచ్చి నీతినికి వచ్చి తీర్పునికి వచ్చి లోకమును ఒప్పుకొనజేయును. ఇక్కడ మనం ప్రియులారా మనం ఆలోచన చేస్తే, ప్రియులారా ఇక్కడ ఆదరణకర్త పైన ఉన్నాడు. అంటే ఆదరణకర్తగా చోటు ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారు అక్కడ నుంచి రాలేదు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈయన వెళ్తేనే అక్కడ ఆదరణకర్త ఉన్నాడట, పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడు. మరి అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరచును. తండ్రికి కలిగినన్ని నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయనని చెప్పిన. ప్రియులారా మనం ఆలోచన చేస్తే మానవ దేహాలు నిజంగా పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఆదామును నిర్మించిన ఒక నిర్మాణం వేరు, అవ్వమ్మను నిర్మించిన నిర్మాణం వేరు. నిజంగా ప్రియులారా ఇప్పుడు మన నిర్మాణాలు వేరు. మన తల్లిదండ్రుల ద్వారా మన నిర్మాణాలు వచ్చాం, తల్లిదండ్రుల ద్వారా మనం వచ్చాం. నిజంగా ఆత్మల ప్రవేశం అనేది ఏంటంటే తల్లిదండ్రులు దేహాన్ని కనగలరేం కానీ ఆత్మను కనలేరు అనేది అర్థమవుతుంది.
ఎందుకంటే ఆత్మ అనేది దేవుడు దయచేసేది. కాబట్టి మనం ఆలోచన చేస్తే పరలోకం నుండి పరిశుద్ధాత్మ మరి పెంతెకోస్తు పండగ దినమున ఆకాశము నుండి అని స్పష్టంగా ఉంటుందండి. ఈ విషయాలన్నీ బాగా మీరు ఆలోచించండి. ఆలోచించి మీరు ఒక మంచి నిర్ణయానికి అంటే ఇంకా చర్చించండి. ఎందుకంటే పరలోకం నుండి దూతలు రంగప్రవేశం చేసినాయి భూలోకానికి. పరలోకం నుండి పరిశుద్ధాత్మ రంగప్రవేశం చేశాడంటే నమ్ముతున్నాము. పరలోకంలో యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు అంటే లేదు, భూమి మీదే ప్రారంభం అనేటటువంటి వాదన ఒకటి, అంటే వాదన కాదులే కానీ అది థియాలజీ ఆలోచించి చెప్పారు. కానీ ఇవన్నీ వచనాలు అన్నిటికీ సమాధానం మరి ఇట్లా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో నేను ఆలోచించింది ఏంటంటే పరలోకం నుండి దూతలు, పరలోకం నుండే భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళ్ళని అంటే మొత్తం రాజుల్ని ఆ భక్తులందరినీ కూడా దేవుడు తన దూతల ద్వారా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు. ఇక మరి అలా పరలోకంలోనే దూతలకు ఉన్నటువంటి భాగ్యం, భూమి మీదకి రావటం పోవటం ఉన్నంత భాగ్యము మరి ప్రభు అయిన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. అంత గొప్పవాడైనటువంటి సర్వ దూతల కంటే సర్వ మానవాళి కంటే కూడా మరి పరిశుద్ధమైన స్థానాన్ని అంటే గొప్పవాడుగా సర్వోన్నతుని దేవుని కుమారుడు కాబట్టి ఆ దేవుని కుమారుడు పరలోకంలో నుంచి రాలేదు అనటానికి ఏదైనా మరి రాలేదు అంటానికి, అక్కడి నుంచి భూమి మీదకి ప్రవేశం జరగలేదు అంటానికి మరి ఎలా దీన్ని ఎలా భూమి మీదే ప్రవేశం అనడానికి ఎలా సరిపోద్ది? ఈ వచనాలన్నీ ఏం చేద్దాం? కాబట్టి దయచేసి ప్రేమైన దేవుని వల్లరా నేను మరి ఆలోచించినటువంటి లేఖనాలను బట్టి మరి ఈ విధంగా పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు అనటానికి కొన్ని వచనాలు, ఎందుకంటే తండ్రిని బయలుపరిచినటువంటి కుమారుడని ఉంది యోహాను సువార్త 1:18. మళ్ళా స్టెఫెను కూడా పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. మళ్ళీ ప్రకటన గ్రంథంలో నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ప్రకారము అంటున్నాడు. నిజంగా నా ద్వారా తప్ప ఎవరు పరలోకం రారు అంటున్నాడు. నిజంగా పరలోకం ఉన్నప్పుడు, పరలోకం అనేది ఉన్నప్పుడు పరలోకం అందున్న తండ్రిని ప్రార్థన చేయమంటున్నాడు. పరలోకంలో తండ్రి ఉన్నప్పుడు అంటే పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు లేడు అనడానికి మరి ఎలా? అది భూమి మీదకి రాకముందు పరలోకం మరి పరలోకంలో లేడు, భూమి మీద నుంచే ఆయన బర్త్ ప్రారంభము అనేది ఎంతవరకు దాన్ని ఎలా మనం ఈ ఆలోచించాలనేది ఈ విధంగా నేను ఆలోచించాను. కాబట్టి మరి ఈ ఆలోచనలన్నింటినీ కూడా మీరు కూడా ఆలోచించి మనం అందరం ఒక మంచి మరి నేను చెప్పానని చెప్పేసి నా మీద దయించి ఆవేశపడొద్దు, దయించి కోపడొద్దు. మరి ఎందుకంటే జ్ఞానం ఉప్పొంగజేయును, ప్రేమ విశ్వాసం మరి ఎన్నిట్లో కూడా మరి ప్రేమ గొప్పది. కాబట్టి ప్రేమ దేవుని వారలారా మీ అందరిలో చిన్నవాడిని మరి మరి తెలిసి తెలియనటువంటి ఏమన్నా విషయాలు ఏమన్నా పొరపాట్లు ఉంటే నన్ను మీరందరూ మరి సరిచేయవలసిందిగా, మీరు సరిచేయటం కూడా నాకు తైలాభిషేకంగా భావిస్తున్నాను. మీరు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం.